సో ఈరోజు మనమైతే ఒక ఇంపార్టెంట్ కోర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఏంది ఆ కోర్స్ అంటే ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. సో ఏంది ఈ కోర్సు, ఈ కోర్స్ లోపల ఏమేమి ఉంటాయి, ఈ కోర్స్కి స్కోప్ ఉందా, శాలరీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. వాట్ ఈస్ దిస్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అనే విషయానికి వస్తే, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అనేది ఒక సైన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ బ్యాలెన్సింగ్ అంటాం దాన్ని సింపుల్గా. సో యాక్చువల్గా ఏంటంటే ఆడియాలజిస్ట్ ఏం చేస్తారు, సో ఎవరైతే ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్ని కంప్లీట్ చేసి గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళని మనం ఆడియాలజిస్ట్ అంటాం. సో ఈ ఆడియాలజిస్టులు ఏం చేస్తారంటే, సో ఎవరికైతే స్పీచ్ లోపల ఓకేనా, సో కమ్యూనికేషన్ రాకపోవడం కానీ, స్టామరింగ్ నత్తి అంటాం కానీ, నత్తి లోపల ఉండడం కానీ, సో మనం ఏదైతే అన్నం తిని స్వాలో చేస్తాం మింగినప్పుడు రాకపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, అండ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, ఏదైతే మన హియరింగ్ లాస్ ఉంటుంది కదా, సో అట్లాంటి సిచ్యువేషన్లో హియరింగ్ లాస్ ఉన్నప్పుడు సో ఏమై ఉంటుంది కావచ్చు ఓకేనా. సో స్టామరింగ్ కానీ, స్పీచ్ డిలే అయినప్పుడు కానీ, మాటలు రాకపోవడం లేట్ అయినప్పుడు కానీ, సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల అన్నం తిన్నప్పుడు రాకపోవడం కానీ, ఇవన్నీ కండిషన్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు అయింది అని చెప్పి వీళ్ళైతే మెయిన్గా డయాగ్నోస్ చేస్తారు. వీళ్ళని మనం ఆడియాలజిస్ట్ అని అంటాం. సో ఆడియాలజిస్ట్ ఆర్ ద కైండ్ ఆఫ్ పర్సన్స్ హూ హెల్ప్ పీపుల్ టు రీగెయిన్ దేర్ కాన్ఫిడెన్స్ త్రూ దిస్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్. సో వీళ్ళు మెయిన్గా చేసే వర్క్ ఇదే, మంచి కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తారు. అండ్ వాళ్ళ వర్క్ ఎథిక్ ఏంటి అంటే సింపుల్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక రూట్ అనేది చూపించాలి అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అప్లయింగ్ ఇంటూ బీఎస్సీ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అనే విషయానికి వస్తే, మనకు ఇంటర్ లోపల ఓకేనా, సో ఇంటర్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి మాత్రం ఎగ్జామ్ త్రూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఎంసెట్ త్రూ అయితే తీసుకుంటారు. మనకి కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఇంటర్ మార్క్స్ బేస్డ్ అయితే ఇప్పటివరకు అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫర్ అప్లికేషన్. సో ఆఫ్టర్ దట్ నీకైతే మంచి స్కోర్ ఉన్న సిచ్యువేషన్ లోపల, మంచి ర్యాంక్ ఉన్న సిచ్యువేషన్ లోపల నీకైతే బీఎస్సీ ఏఎస్టీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్ లోపల నీకు సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ లోపల మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్లో ఏముంటాయి, సెకండ్ ఇయర్లో ఏముంటాయి అనే విషయానికి వస్తే, మనకి యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ లోపల మనకి హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అండ్ స్పీచ్ ఎట్లా ప్రొడక్షన్ చేయాలి అనేది నేర్పుతారు. అండ్ తర్వాత ఏవైతే ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంది, ఎట్లా యూజ్ చేయాలి, సో ఆడియాలజీ అసిస్టింగ్ టెక్నిక్స్ ఏంది అని చెప్పి మనకైతే నేర్పుతారు. తర్వాత రిహాబిలిటేషన్, తర్వాత కొన్ని ఇంప్లాంట్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పి మనకైతే నేర్పుతారు. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ లోపల అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అయితే నీకు నేర్పుతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. సో నీకు థియరటికల్గా అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే నీకు పక్కగా అయితే నేర్పుతారు. హాస్పిటల్స్ లోపల కానీ, లేకపోతే క్లినిక్స్ లోపల కానీ ఎట్లా సర్వైవ్ కావాలని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ స్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఐఎమ్ షూర్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్ నువ్వైతే ఒక పర్సన్ని డయాగ్నోస్ అయితే ఈజీగా చేయగలుగుతావు. ఎందుకు స్పీచ్ అనేది లేట్ అయింది, స్టామరింగ్ ఎందుకు ఉంది, సో దీనికి సొల్యూషన్ ఏంది అని చెప్పి. సో ఈ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్ లోపల ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తారనే విషయానికి వస్తే, ఆడియోమీటర్స్ అని యూజ్ చేస్తారు. సో ఏంది ఆడియోమీటర్స్ అంటే, సో హియరింగ్ లాస్ని అసెస్ట్ చేయడానికి ఓకేనా, సో ఎంత హియరింగ్ లాస్ అయిందని చెప్పి తెలుసుకోనికి యూజ్ చేస్తారు, ఆడియోమీటర్స్ అంటాం దాన్ని. దాంతోపాటుగా కొన్ని యాప్స్ అయితే యూజ్ చేస్తారు టు ఇంక్రీజ్ ఫ్లూయెన్సీ. సో మాట్లాడే ఫ్లూయెన్సీని చిన్నపిల్లల లోపల ఇంక్రీజ్ చేయడానికి కొన్ని యాప్స్ అయితే యూజ్ చేస్తారు, స్పీచ్ లాంగ్వేజ్ యాప్స్ అంటాం వాటిని. సో దాంతోపాటుగా కొన్ని ఇంప్లాంట్స్ అయితే యూజ్ చేస్తారు ఫర్ పీపుల్ హూ హ్యాస్ హియరింగ్ లాస్. ఎవరికైతే హియరింగ్ లాస్ అయితే వాళ్ళకైతే ఇంప్లాంట్స్ అయితే వేసి హియరింగ్ అయితే సో వచ్చేలాగా అయితే చేస్తారు. సో దీస్ ఆర్ ద టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్. వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ టు రిక్వైర్ అండ్ డెవలప్ ఇన్ యువర్ ట్రైనింగ్ పీరియడ్ ఆర్ ఎడ్యుకేషన్ పీరియడ్ అనే విషయానికి వస్తే, ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే, ఫస్ట్ నీకు సో
ఒక పేషెంట్ యూసుడుతోటి ఆ పేషెంట్ని అసెస్ చేయగలగాలి నువ్వు అండ్ డయాగ్నోస్ చేయాలి. సో స్పీచ్ ఇష్యూస్ కానీ హియరింగ్ ఇష్యూస్ కానీ కావడానికి రీజన్ ఏంది అని చెప్పి సో నువ్వైతే డయాగ్నోస్ అయితే చేయగలగాలి. అండ్ దాని తర్వాత మనం అయితే సో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేయాలి. ఓకేనా. సో ఎవరికైతే హియరింగ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళ కోసం కానీ అండ్ స్పీచ్ థెరపీ ఇష్యూస్ ఉంటాయో రీహాబిలిటేషన్స్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ అయితే చేయాలి. ఆఫ్టర్ దట్ మనం పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ పేషెంట్ తోటి ప్రాపర్గా మాట్లాడడం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా. సో మంచి కమ్యూనికేషన్ అయితే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్యామిలీకి మనం ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి కూడా మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం అయితే సో ఒక పేషెంట్ని మనం డయాగ్నోస్ చేయాలంటే కొన్ని టెక్నాలజీస్ అయితే యూజ్ అవుతాయి అని చెప్పి మనం ఇందాక డిస్కస్ చేసినాం. ఆ టెక్నాలజీస్ని నువ్వు ఈజీగా నేర్చుకొని అండ్ ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్కిల్స్ వీ రిక్వైర్డ్ ఇన్ అవర్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్. సో పక్కాగా ఇవైతే ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ వస్తాయి. అండ్ నువ్వు కొంచెం ఎఫర్ట్ పెడితే సో ట్రైనింగ్ పీరియడ్ లోపల అండ్ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల మంచి ఎఫర్ట్ పెడితే నీకు మంచి స్కిల్ సెట్ అయితే వస్తుంది. సో వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అనే విషయానికి వస్తే మాత్రం మనకి స్పీచ్ థెరపిస్ట్ లాగా రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారు. సో ఎక్కడ అంటే స్కూల్స్ లోపల కానీ కాలేజెస్ లోపల కానీ సో ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు నువ్వు ప్రైవేట్గా ఆర్ఎల్స్ వేరే రీహాబిలిటేషన్ సెంటర్స్ లోపల వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆడియాలజిస్ట్ లాగా అయితే నువ్వు వర్క్ చేసుకోవచ్చు ఇన్ ఈఎన్టీ క్లినిక్స్ ఆర్ఎల్స్. సో నీకు ఈఎన్టీ క్లినిక్స్ లోపల మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే నిన్ను హైర్ చేసుకుంటాయి. అండ్ హియరింగ్ ఎయిడ్ కంపెనీస్ అంటాం కదా, అట్లాంటి కంపెనీస్ అయితే నేను హైర్ చేసుకుంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే గవర్నమెంట్ లోపల కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. బాగా కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఉంటారు కదా, సో అక్కడైతే నిన్ను హైరింగ్ అయితే తీసుకుంటారు. సో యూ హ్యావ్ సమ్ ఛాన్సెస్ ఇన్ గవర్నమెంట్ ఆల్సో. ఆఫ్టర్ దట్ రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు నువ్వు. అండ్ దాంతోపాటుగా మనం అయితే ఇంకొక ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఎడ్యుకేషన్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. మంచిగా టీచింగ్ సైడ్ అయితే వెళ్ళి నువ్వైతే టీచింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కోర్స్. సో కమింగ్ టు ద కంక్లూజన్, శాలరీ ఎట్లుంటుంది అనే విషయానికి వస్తే శాలరీ అయితే మనకి అరౌండ్ 15 to 25K అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మంచి ఎక్స్పీరియన్స్ మంచి స్కిల్ సెట్ ఉంటే మంచి శాలరీ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇట్స్ ఏ మోస్ట్ రివార్డింగ్ ప్రొఫెషన్. అండ్ ఈ ప్రాబ్లం సో స్కోప్ ఉంటుందా అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట అంటే మనం డిస్కస్ చేసినాం ఏ రోల్స్ లోపల జాబ్స్ ఉంటాయని చెప్పి. అండ్ స్కోప్ ఉంటుందా అనే విషయానికి వస్తే మాత్రం పక్కా స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ అనేది ఓకేనా. సో హియరింగ్ అండ్ సో స్పీచ్ లోపల ప్రాబ్లం అనేది ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. సో నీకు ఎక్కడికి పోయినా కూడా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అవే టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి నీకు ఎక్కడికి పోయినా కూడా సో నీకు ఎట్లాంటి బ్యారియర్స్ ఉంటాయి, లాంగ్వేజ్ బ్యారియర్స్ అవి ఇవి ఏముండయి. సో యూ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. ఓకేనా. సో ఇట్స్ ఏ ప్రొఫెషన్ విచ్ ఈస్ గ్రోయింగ్ గ్లోబల్లీ. సో దట్ నీకు ఎక్కడికి పోయినా కూడా లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో నా ఒపీనియన్కి వస్తే ఏంటంటే సో ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అని అనుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తా. సో యు ఆర్ మేకింగ్ సమ్ వన్ కాన్ఫిడెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు అన్న సిచ్యువేషన్ లోపల వాళ్ళ లైఫ్లోకి కొంచెం వాల్యూ అయితే యాడ్ చేసే పర్సన్ అవుతావు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఎట్లుంది వీడియో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.